అరవింద్ ఓ గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆయన ప్రమోషన్ మీద వరంగల్లో ఉన్న చిన్న పల్లెటూరులో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్గా ట్రాన్స్ఫర్ అయ్యారు. అరవింద్కి భార్య పేరు రమణి. ఆయనకి 2 పిల్లలు. పిల్లల పేర్లు బాలు, స్వప్న. అయితే ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి ఒకసారి ఇల్లు చూసుకుందామని ఇల్లు చూసుకుని వచ్చి ఆ ఊరి సర్పంచ్ని కలుస్తాడు. సర్పంచ్ క్షేమ సమాచారాలు కనుక్కొని ఎక్కడ ఉన్నారు అంటే స్కూల్కి దగ్గర ఒక ఇల్లు ఉందండి, అక్కడ ఉంటున్నాము అన్నాడు. సర్పంచ్ అదా ఆ ఇల్లా, వీలు కుదిరితే వేరే ఇల్లు చూసుకోండి, ఆ ఇల్లు వద్దు అన్నాడు. ఏమైంది అని అడిగాడు అరవింద్. అంటే ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయని, చాలామంది అక్కడ ఉన్నట్టు కనిపించాయని చూశారని చెప్పాడు. అరవింద్ గారు, నాకు ఆ దయ్యాలు భూతాల మీద నమ్మకం లేదండి అన్నాడు. సరే మీ ఇష్టం అని సర్పంచ్ వదిలేశాడు. తర్వాత అరవింద్ ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయ్యింది. అరవింద్ పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంట్లో భార్య ఒక్కతే రమణి ఇల్లు సర్దుకుంటూ ఉంది. ఎవరో ఆమె పక్కనే నిల్చుని చూస్తున్నట్టు అనిపించి తిరిగి చూసింది. కానీ ఎవ్వరూ లేరు. కొత్త ప్లేస్ కదా, ఎవరు అయ్యుండాలే అని తన పని తాను చేసుకుంది. రాత్రి బాలు, స్వప్న పడుకుంటారు. బాలు బయటికి వెళ్ళి పడుకుంటాడు. రోజు అలా పడుకుంటే నిద్రలో వెళ్ళి పడుకుంటున్నాడేమో అనుకుని వదిలేస్తుంది స్వప్న. కానీ ఒకరోజు స్వప్న నిద్రలోంచి లేస్తే బాలు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఆడుతున్నట్టు కనిపించింది. వాళ్ళ అమ్మకి, అమ్మ బాలు రోజు బయటికి వెళ్ళి పడుకుంటున్నాడమ్మా, ఎవరితో ఆటలాడుతున్నాడు అని చెప్తుంది. రమణి బాలుని పిలిచి, బాలు ఏం చేస్తున్నావు నాన్న, ఎందుకు బయటికి వెళ్తున్నావు అంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడమ్మా, కనిపిస్తున్నాడు, ఇక్కడే ఉన్నాడు, నీకు కనిపించట్లేదా అని అడుగుతాడు. భయమేసి రమణికి అదేం లేదు నాన్న, ఎవరు లేరు అని చెప్పేసి వదిలేస్తుంది. ఒకరోజు రమణికి మార్నింగ్ చాలా ఫీవర్ వస్తుంది. అలానే పడుకుంటుంది. ఆమె మీద ఎవరో ఎక్కి కూర్చుని ఆమె గొంతు పిసుకుతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరి అందదు. ఇంతలో బెల్ మోగుతుంది. ఎట్లా అట్లా విదిలించుకొని కష్టపడి లేచి గబగబా వచ్చి తలుపు తీస్తుంది. భయంగా ఉన్న రమణిని చూసి పని మనిషి, ఏమైందమ్మా, ఎందుకంత భయంగా ఉన్నారు అని అడుగుతుంది. ఎవరో నా మీద కూర్చుని నా పీక పిసుకుతున్నారే కావ్య అంటుంది. అమ్మా, మీకు విషయం తెలియదు కదా, ఈ ఇంట్లో దయ్యం ఉందమ్మా, ఈ విషయము అమ్మగారు చెప్పమని నాకు చెప్పారు, అయ్యగారు వినలేదు అంది. దయ్యమా, దయ్యం ఏంటే అంది. అవునమ్మా, ఇక్కడ ఒక అమ్మాయి ఉండేది, టీచర్గానే ఈ స్కూల్లోనే పనిచేసేది. ఏవో గొడవల కారణంగా ఉరివేసుకు చచ్చిపోయింది. అప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు ఈ అమ్మాయి ఇంట్లో ఉన్నట్టు చాలామంది గమనించారమ్మా. వీలైతే ఎంత తొందరైతే అంత తొందరగా ఇల్లు ఖాళీ చేసేస్తే మంచిదమ్మా అని చెప్పి పనిచేసి వెళ్ళిపోయింది. ఇంతలో అరవింద్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తారు. రమణి జరిగిందంతా చెప్తుంది. కానీ రాత్రి కానీ అరవింద్ మాట వినలేదు. రాత్రి బాలు ఎవరితో మాట్లాడినట్టు రమణి కూడా చూస్తుంది. వెళ్ళి లేపుతుంది. వీడన్నీ నిద్రలో మాట్లాడుతున్నాడు రమణి, విసిగించుకు పడుకో అంటాడు. కానీ రమణికి పిల్లలకి మాత్రం నక్కల అరుపులు, ఎవరో ఏడుస్తున్నట్టు, ఒక అమ్మాయి, భయంకరమైన అమ్మాయి కనిపిస్తుంది. అంతే. మరుసటి రోజు ఉదయం, నేను వెళ్ళిపోతున్నానండి, మీరు ఇల్లు మారాక నన్ను పిలవండి, లేకపోతే మేము ఇక్కడికి రాము అని చెప్పేసి వెళ్ళిపోతుంది. కోపం తగ్గితే వాళ్ళే వస్తారులే అని అరవింద్ వదిలేశాడు. కానీ ఆ రోజు రాత్రి అరవింద్ పడుకున్నాడు. తలుపులు వెయ్యలేదు. జ్వరం బాగా వచ్చింది. సోఫాలో అలానే పడుకున్నాడు. ఎవరో మీద వచ్చి కూర్చున్నాడు. కదలలేకపోతున్నాడు. మాట్లాడదామంటే బయటికి మాట రావట్లేదు. అరుపులు బయటికి వినబడట్లేదు. చెంప మీద బాగా కొడుతున్నారు. చూసి సమస్యలు పడిపోయారు. ఇంతలో ఎవరో బెల్లు మోగింది. అతి కష్టం మీద అలాగే నడుచుకుంటూ వచ్చి తలుపు దగ్గర పడిపోయాడు. తలుపులు తెరిచి ఉండడం చూసి గబగబా ఒక పనివాడు వచ్చి సర్పంచ్ గారిని కూడా పిలుచుకొచ్చారు.
అలా పడిపోయిన అరవింద్ని మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ని పిలిచి మందులు ఇప్పించి సర్పంచ్ గారు ఏమైంది సర్పంచ్ గారు అడుగుతారు. అరవింద్ గారు ఏమైందండి, ఏమైంది ఇలా పడుకుని పోయారు అంటే, లేదండి ఇక్కడ నా మీద ఎవరో కూర్చున్నారండి, ఎవరో కొడుతున్నారండి అని. చెప్పాను కదండి ఇంట్లో దెయ్యం ఉందని. మీరు వెంటనే ఇల్లు మారిపోండి, వేరే ఇల్లు చూసుకోండి, నేను పని వాళ్ళ చేత ఈ ఇల్లు మొత్తం ఖాళీ చేయించేస్తాను అని చెప్తాడు. వెంటనే అరవింద్ అక్కడి నుంచి మారిపోయి ఇల్లు మారి రమణితో భార్య పిల్లలతో సుఖంగా ఉంటాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.